వెయిట్ లిఫ్టింగ్ పోటీలో 145 కిలోల బరువెత్తిన 7 నెలల గర్భిణి సోనికా యాదవ్ ఇటీవల వార్తల్లో నిలిచారు. ఆమె ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. భారతదేశంలో గర్భధారణపై ఉన్న అపోహలను చెరిపేయాలనుకున్నా అని ఆమె అన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26 పోటీకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో 7 నెలల గర్భిణైన సోనికా యాదవ్ 145 కిలోల బరువెత్తి 84 కిలోల కేటగిరీలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆ సమయంలో వెయిట్ లిఫ్టింగ్ బార్బెల్ నేలపై పడిపోయింది. వెంటనే సోనికా భర్త ఆమెకు సహాయం చేయడానికి పరుగున వచ్చారు. దీంతో అక్కడ ఉన్న చాలా మందికి సోనికా గర్భిణి అనే విషయం అప్పుడే తెలిసింది. 7 నెలల గర్భిణైనప్పటికీ 145 కిలోల బరువును ఎత్తిన సోనికా వీడియో వైరల్ అయింది. తర్వాత ఆమెను చాలామంది ప్రశంసించారు. మరోవైపు ఇది ప్రమాదకరమనే చర్చ కూడా మొదలైంది. సోషల్ మీడియాలో చాలామంది సోనికా నిర్ణయాన్ని ప్రశ్నించారు. కొంతమంది ఆమె నిర్ణయాన్ని రిస్క్, నిర్లక్ష్యం కూడా అన్నారు. అయితే తానేం చేస్తున్నానో తనకు బాగా తెలుసని సోనికా అన్నారు. ప్రెగ్నెంట్ అయ్యాకే నేనేమీ వెయిట్ లిఫ్టింగ్ మొదలు పెట్టలేదు. 2-3 ఏళ్లుగా నా శరీరం ఈ ఆటను బాగా హ్యాండిల్ చేస్తోంది. అందుకే నేనేం చేస్తున్నానో దానిని కొనసాగించాను అంటారు సోనికా.